బాలీవుడ్ సీనియర్ నటుడు రాజకీయ నాయకుడు గోవిందా బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చేరడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. తుపాకీ తూటా తగిలిందనే వార్త తెలిసి ఈ పని ఎవరు చేశారని అంతా ఆందోళనకు గురవుతున్నారు. కొంత సమయానికి తన రివాల్వర్ను క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కాల్పులు చోటు చేసుకున్నాయి. తెలిసి కాస్త కుదుటపడ్డాడు. ఈ ఘటనలో గోవింద తీవ్రంగా గాయపడడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోవిందాకి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. गोली लगी थी, निकाल दी गई है। आप सब लोगों की प्रार्थनाएं जो है, आप लोग का धन्यवाद। మీడియాలో వస్తున్న వార్తలను బట్టి మంగళవారం ఉదయం గోవింద ముంబైలోని తన ఇంటి నుంచి కోల్కతాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తన లైసెన్స్ రివాల్వర్ను తీసుకెళ్తుండగా అది చేతుల నుంచి జారిపడింది. ఆ వెంటనే తుపాకీ పేలి గాల్లోకి దూసుకెళ్లింది. కాల్పుల శబ్దం విన్న కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది గోవిందను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు చికిత్స అందించి బుల్లెట్ను తొలగించారు. అప్పటికే గోవిందకు భారీ రక్తస్రావం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. చికిత్స నేపథ్యంలో ఆయన కొద్ది రోజులు ఆసుపత్రిలోనే ఉంటారని గోవింద టీం చెప్పినట్లు బాలీవుడ్ మీడియా అంటోంది. ప్రస్తుతం గోవింద ముంబైలోని క్రిటిక్ కేర్ ఆసుపత్రిలో ఉన్నారు. ఘటన తరువాత పోలీసులు కాల్పులు కారణమైన తుపాకీని సీజ్ చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు గోవింద అనే తుపాకీని ఎందుకు బయటకు తీశారు, తనతో పాటు ఎందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు అనే దానిపై విచారణ చేస్తున్నారు. 1963 డిసెంబర్ 21న ముంబైలో జన్మించిన గోవింద అసలు పేరు గోవిందా అరుణ్ అహుజ్. సినిమాల్లోకి వచ్చాక తన స్టేజ్ నేమ్ను గోవిందగా మార్చుకున్నాడు. అయితే 1986లో లవ్ 86 మూవీ ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టిన తన మార్క్ నటనతో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. 90లలో షోలా ఔర్ షబ్నం, ఆంకెన్, రాజాబాబు, కూలీ నెంబర్ 1, హీరో నెంబర్ 1, దీవానా, మస్తానా, దుల్హే రాజా, బడే మియా, చోటా మియా, అనారీ నెంబర్ 1, జోడీ నెంబర్ 1 వంటి చిత్రాలలో బాలీవుడ్ స్టార్ హీరోలు షారూక్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి వారికి గట్టి పోటీ ఇచ్చాడు. 2000 ప్రారంభం నుంచి గోవింద జోరు తగ్గింది. అయినప్పటికీ ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేస్తూ అభిమానులు అలరిస్తున్నాడు. 2015లో జీ హిందీలో వచ్చిన డాన్స్ ఇండియా డాన్స్ సూపర్ మమ్ సీజన్ 2కి జడ్జిగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రాజకీయాల్లో చురుగ్గా ఉండే గోవింద 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్సభకు ఎన్నికయ్యారు. ఎంపీగా నగరంలోని కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు గోవింద. 2008లో అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకొని షాక్ ఇచ్చారు గోవింద. 3 దశాబ్దాలుగా బాలీవుడ్లో ఎన్నో సినిమాలు నటించి అన్ని భాషల ప్రేక్షకుల మన్ననలు పొందిన గోవింద కామెడీ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరో అన్నట్లుగా పేరు సొంతం చేసుకున్నాడు. 2010లో వచ్చిన మణిరత్నం, రావణ్ సినిమాలు నటించి తెలుగు ప్రేక్షకులను సైతం గోవింద మెప్పించాడు. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అవడంతో ఇక్కడ కూడా ఆయన సుపరిచితుడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే గోవిందకి బుల్లెట్ గాయం అనగానే అంతా అవ్వక్కయ్యారు. 2024 ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలో శివసేనలో చేరారు. ఏదేమైనా అభిమానుల ఆందోళన నేపథ్యంలో స్వయంగా గోవింద సైతం మీడియాకు ఒక సందేశాన్ని పంపించారు. ఆ సందేశంలో గోవింద మాట్లాడుతూ, నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, మీ అందరి ప్రేమ వల్ల నేను ఈ ప్రమాదం నుంచి బయటపడ్డా. కాలులో దిగిన బుల్లెట్ తొలగించారన్నారు. గోవింద కాలులోకి బుల్లెట్ దిగడంపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. త్వరగా కోలుకోవాలంటూ ఫోన్లో మాట్లాడారని తెలిపారు. పలువురు బాలీవుడ్ స్టార్స్ సైతం గోవిందకు ఫోన్ చేసి పరామర్శించినట్లు సమాచారం అందుతోంది.